ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనకి ఉపవాస ప్రార్థన, ఉపవాసముగా ప్రభు యొక్క పాలసన గడుపుట మనకెంతో అవసరం. చివరి దినాల్లో ఉంటున్నాము, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇట్టి దినాల్లో దేవుని ప్రజలైన మనము దేవునికి సమీపంగా వెళ్ళటం అనేది గొప్ప భాగ్యం. అది మనం వెళ్ళాలి, మన పిల్లలు, మన కుటుంబము దేవునికి ఎంతగా మనము సమీపంగా వెళ్తామో అంతగా దేవునికి మనము సమీపంగా వెళ్ళి ఆయన రాజ్య ప్రవేశమునకు మనము ద్వారాన్ని సిద్ధపరచుకుంటాం. ఈరోజు మరి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు మన యొక్క బలహీనతలు, పతనములు, అపరాధములు, పాపములు, దోషములు, తప్పిదములు, మన నిర్లక్ష్యము, అలక్ష్యము, అనాలోచనలు, అజాగ్రత్తలు ప్రభు ఎదుట ఒప్పుకుందాం. క్షమాపణ కోరుకొని ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. అందుకొరకై దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. భక్తుడైనటువంటి ప్రవక్త రాసిన యెహెజ్కేలు పుస్తకం 17వ అధ్యాయం 23వ వచనం. బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 17 వర్స్ 23. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. ఈ మాట దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఈ పై మాట చదివితే దానికి పైన మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగా నున్న దాని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఈ వాక్య భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సృష్టికర్త అయిన దేవుడు మనం చదివిన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో చాలా విషయాలు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిల్లో 7 విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రభు మనకి ఎలా ఉండమని చెబుతున్నాడు, మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకుందాం. చూడండి, ఈ మాటలో ఉన్న మొదటి మర్మం ఏంటంటే నిరీక్షణ మరియు పునరుద్ధరణ, హోప్ అండ్ రిస్టోరేషన్. నిరీక్షణ, దానితో పాటు సమకూర్పు. చెరలోనున్న ఇశ్రాయేలీలను ఒక ఉపమానము, ఇదొక ఉపమానం అన్నమాట. చెరలో ఉన్న ఇశ్రాయేలీలకు ఇదొక ఉపమానం. ఇంతకుముందు జరిగిన భయంకరమైన పరిస్థితుల తర్వాత దేవుడు ఇశ్రాయేలీలను మళ్ళీ ఉన్నత స్థితిలోనికి తెస్తున్నాడు అని చెప్పడానికి ఈ వాగ్దానం ఒక రుజువు. ఇక్కడ దేవుడే స్వయంగా ఒక చిన్న కొమ్మను, ఆ కొమ్మ దేనికి సాదృశ్యం అంటే మెస్సియా లేదా ఇశ్రాయేలు శేషము, దాన్ని తీసుకొచ్చి నాటుతున్నాడని చెబుతున్నాడు. కనుక లేత కొమ్మ లేక లేత చెట్టు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నది. యెషయా 53:2 లేత కొమ్మ. కాబట్టి ఈ కొమ్మ లేక మొక్క యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. అయితే ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తే మనం ఎలా ఉండాలి, మన జీవితాలు ఎలా ఉండాలి, మన పరిస్థితులు ఎలా ఉండాలి. ప్రభు అయితే మన కొరకు త్రుంచబడి నాటబడి తన పనిని ముగించుకొని దేవుని రాజ్యానికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన రాకముందే ఆయన గురించి ప్రవక్తలు అనేక రీతులుగా ప్రకటిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో ఒకసారి ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన వలె ఉండటానికి ఇష్టపడలే, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మనం ఎదుగుదాము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మనం ఎదుగుదాము అని రాయబడింది. కనుక ప్రభు బిడ్డలంగా ఒకటి మన జీవితాల్లో నిరీక్షణ అనేది అవసరం. చూడండి, ఇలాపు వాక్యంలో 3 అధ్యాయం 31. ప్రభువు
సర్వకాలము విడనాడడు. ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను విడిచిపెట్టడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ మాట ఇశ్రాయేలు ప్రజల యొక్క సమకూర్పుకి, వారిలో ఉన్న నిరీక్షణకు సాదృశ్యంగా ఉన్నది. మనలో కూడా ఒక నిరీక్షణ అనేది ఉండాలి. ప్రభు మనకొచ్చే కష్టములు, నష్టములు, వేదనలు, బాధలు, సమస్యలు, ఇబ్బందుల్లో సర్వకాలము విడిచిపెట్టడు అని చెబుతూ, సమకూర్పు ఏంటంటే విలాపవాక్యంలో 3:32, తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడేటువంటి దేవుడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన జాలి మన మీద ఉంటుందట. అందుకే నిరీక్షణ, సమకూర్పు ప్రభు నుంచి మనం పొందుకునే వాళ్ళంగా ఉండాలంటే, ఒకటి, మనకొచ్చే ప్రతి పరిస్థితుల్లో ప్రభు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పకూడదు. ప్రభు నాలో పనిచేస్తున్నాడు, ఆయన కార్యాన్ని నాలో ప్రారంభించాడని చెప్పుకోవాలి అని నిరీక్షణ కలిగి, ఆయన మనకిచ్చే సమకూర్పులో మనం పాలిభాగస్థులమయ్యాలి. కృపా సమృద్ధి గలవాడు ఆయన. 103వ కీర్తన 8వ వచనంలో, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. సమృద్ధిగా ఉంది. ఆ కృపను బట్టి తిరిగి సమకూరుస్తాడు నా ప్రభు అనేటువంటి దృక్పథంతో మనం ముందుకు నడవాలి. కనుక మొట్టమొదటిగా ఈ వచనం ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిరీక్షణ లేక పునరుద్ధరణగా ఉన్నాడు. ఇదే నీ జీవితంలో అన్వయించుకుంటున్నట్లయితే, నీకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో మనము ప్రభువుపై నిరీక్షణ కలిగి ఉండి, ఆయన మనకిచ్చే సమకూర్పులో పాలివారమై ఉండాలని ప్రభు ఉద్దేశం. అలా ఉంటున్నామా? ఆ విషయంలో మనం తొలగిపోతున్నామా అనేది ప్రశ్న. రెండోది, ఇక్కడ మనకి దేవదారు చెట్టు కనపడతా ఉంది. దేవదారు చెట్టు అంటే మెస్సియాకు సాదృశ్యం, ద సీడర్ ట్రీ. ఈ చెట్టులో ఉన్న గొప్పతనం ఏంటంటే, బలము, సుగంధము, స్థిరత్వానికి గుర్తు. ఇది భౌతికమైన ఇశ్రాయేలు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడే ఆధ్యాత్మిక రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. అందుకే దేవుని ప్రజలైన మనం బలవంతులంగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. రెండోదిగా 2 తిమోతి 2:1, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుని ప్రజలైన మనకొచ్చే ప్రతి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం బలహీనమైపోతామో, దేవుని కృప నీకు సమీపంగా ఉంటున్నది. ఆ కృపను బట్టి బలవంతులంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెబుతున్నాడు 2వ పత్రికలో. అలానే మనం కూడా ఎప్పుడైతే బలహీనులుగా ఉంటున్నామో, కృపచేత బలవంతులమై ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కనుక బలవంతులుగా ఉంటున్నామా? ఇంకా బలహీనతలో కొట్టుమిట్టాడుతూ కొనసాగుతున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవదారు వృక్షములో ఉన్న గొప్ప లక్షణాలు ఇంకా మనం గమనిస్తే, ఇది సుగంధాన్ని వెదజల్లుతుందట. సుగంధం అనగా సువాసన. దేవుని ప్రజలైన మనము ఇహలోకంలో ఎలా ఉండాలంటే, 2 Corinthians 2:15, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్య ఉన్నాము. మనం ఎక్కడుంటే అక్కడ సువార్త సువాసన నశించే ఆత్మలకు అది ఎంతో సుగంధముగా ఉండాలి. ఎక్కడ నశించు ఆత్మలు ఉంటున్నాయో అక్కడ రక్షించే వాసన నీలో ఉండాలి. ఎవరు ఎట్టబోతే నాకెందుకులే, నేను రక్షింపబడ్డా చాలు అనుకుంటే కాదు. ప్రభు చెప్పిన మాట అదే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. దేవుని ప్రజలంగా, దేవుని శేషంగా ప్రార్థనలో ప్రవేశించక మునుపు నీవు అనేకులకు సువాసనగా ఉంటున్నావా, దుర్వాసనగా ఉంటున్నావా? చాలామంది కంపు కొట్టుకుంటూ ఉంటారు అనేకులకి. వాళ్ళు వస్తేనే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకూడదండి. మనం వెళ్ళుట ద్వారా, ఇంకాసేపు ఉండండి బ్రదర్ ఇక్కడ, ఇంకా 2 మాటలు చెప్పండి, అలా ఉండాలి. అదే సువాసన అంటే. ఉంటున్నామా? 3వదిగా 4వదిగా
ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మొట్టమొదటిగా నిరీక్షణ, సమకూర్పు. రెండవదిగా దేవదారు చెట్టులో ఉన్న గొప్పతనము, బలము. బలహీనతలో కృపచేత బలాన్ని పొందుతున్నామా? 3, రక్షింపబడే వారికి, నశించే వారికి సువాసనగా ఉంటున్నామా? 4, ఈ చెట్టులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే స్థిరత్వానికి చిహ్నము. కనుక స్థిరులంగా మనం ఉండాలి. అందుకే 1 పేతురు 5:10లో కొంతకాలం మీకు శ్రమపడిన పిమ్మట, కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంతకాలం మనం శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇంట్లో, కుటుంబంలో, ఇరుగు పొరుగు వారి ద్వారా, బయట, ఇతరత్ర సంఘములో ఏ పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ మనల్ని ప్రభు స్థిరపరచడానికి అవి వచ్చినాయని మనం గ్రహించుకుంటే అందులో మనం విజయాన్ని పొందుతాం. అందుకే దేవదారు వృక్షములో ఉన్న గొప్ప సుగుణము 4వది స్థిరత్వము. స్థిరులమై ఉంటున్నామా? చంచల బుద్ధి కలిగి ఎటు గాలి కొడితే అటు పరిగెత్తున్నామా? ఈ లోకంలో చంచల బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఎటు గాలి కొడితే అటు పరిగెత్తుతూ ఉంటారు. అలా మనం ఉండకూడదండి. స్థిరులమై కదలని వారమై ఉండాలి. 1 కొరింథీ 15:58లో ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ స్థిరులను కదలని వారుగా ఉండమంటున్నాడు. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని ప్రజలైన మనము ఏదైతే మనం పోగొట్టుకున్నామో తిరిగి ప్రభు సమకూర్చాలని, ఆయన చిత్తంలో మనల్ని నడిపించాలని ఇశ్రాయేలు ప్రజల కలిగిన ఉద్దేశాన్ని మన పక్షంగా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు నిరీక్షణ విషయంలోను, సమకూర్పు విషయంలో, బలం విషయంలో, సుగంధ సువాసన విషయంలో, స్థిరత్వం విషయంలో ఎలా ఉంటున్నాం? ఇంకా మనం గమనిస్తే 5వదిగా ఎత్తైన పర్వతం కనపడతా ఉంది. ఇక్కడ ఎత్తైన పర్వతం దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మహిమ మరియు ఉన్నతమైన స్థానం. దేవుని మహిమ మరియు ఉన్నతమైన స్థానం. అందుకే దేవుడు తన ప్రజల విషయంలో యెషయా గ్రంథం 43:7లో నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటున్నాడు. మనల్ని ప్రభు తన మహిమ కొరకే సృజించాడు. రోమా 3:23లో మహిమను పోగొట్టుకున్నాం పాపము చేసి. పోగొట్టుకున్న మహిమను యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి సృష్టికర్త అయిన దేవుడు రోమా 8:30లో మనకిస్తున్నాడు. మనల్ని మహింపరుస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో మహిమగల సంఘంగా నిలబెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. 2 కొరింథీ 3:18లో మహిమ నుండి అధిక మహిమ పొందుకోవాలని చెబుతున్నాడు. పొందుకుంటున్నామా? మహిమను పోగొట్టుకొని నష్టపోతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన మహిమ ఉన్నత స్థానం. అందుకే హెబ్రీ 1:4 ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వంలో ఆయన కూర్చున్నాడు. మనల్ని కూడా అక్కడికి పిలుస్తున్నాడు. ఫిలిప్పీ 3:20లో మన పౌరస్థితి పరలోకమందున్నది. అయితే ఉన్నటువంటి మన పౌరస్థితిని మనం కాపాడుకుంటున్నామా? కాపాడుకోవాలంటే కొలస్సీ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు. కనుక ఎంతమంది మనం దేవుని యొక్క మహిమను, ఎత్తైన స్థితి అనగా మహిమ, ఉన్నత స్థానాన్ని మనం కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా అనేది ప్రశ్న. ఒకసారి ఆ విషయంలో తప్పిపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ఇక 6వదిగా శాఖలుగా విడచి ఫలించుట అని రాయబడింది. దేవుని వాక్యం అభివృద్ధి చెంది ఆధ్యాత్మికమైన ఫలాలు మనం ఇవ్వాలని దేవుని ఉద్దేశం. అందుకే నీతి మరియు సమాధానం అనేది అక్కడ మనకు కనపడతా ఉంది. చూడండి, మనలో ఫలాలు అనేవి రావాలని దేవుని ఉద్దేశం. 2 కొరింథీ 9:10 నీతి ఫలం రావాలి. గలతీ 5:22 ఆత్మఫలం రావాలి. ఎఫెసీ 5:9 వెలుగు ఫలం ఫలించాలి. హెబ్రీ 11:13 వాగ్దాన ఫలం పొందుకోవాలి. తర్వాత 3 పేతురు 1:9 విశ్వాస ఫలము. మత్తయి 3:7 మారు మనసుకు తగిన ఫలం.
మత్తయి 3:10 మంచి ఫలం ఫలిస్తున్నామా? ఫలాలను పోగొట్టుకొని నిష్ఫలులముగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అందుకే మరి కీర్తన 34:14 సమాధానమును వెదకి వెంటాడండి అని ఉంది. రోమ 5:1 దేవునితో సమాధానం కలిగి ఉండండి. కనుక నీతి ఫలాలు ఫలించే విషయంలో, సమాధాన విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం అనేది ఒక ప్రశ్న. ఇక 7వదిగా మనం గమనిస్తే ఈ యొక్క చెట్టు సమస్త జనులకు ఆశ్రయముగా ఉన్నది. దేవుని రాజ్యంలో ఇశ్రాయేలు మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రజలందరూ కూడా, అంటే అన్యజనులు కూడా అందులో ఉండాలి. దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడని దేవుని యొక్క ఉద్దేశము. ఇది క్రీస్తులో అందరికి దొరికే రక్షణ. అందుకే మార్కు 16:15 ఇంతకుముందు చెప్పుకున్నాం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని రాయబడలేదు. కొరింథీ 9:16 సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అంటున్నాడు. అనేకులకు రక్షణకరంగా మనం ఉండాలి. యెషయా 45:22 బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని చెబుతున్నాడు ప్రభు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఈ వాక్యంలో ఉన్న గొప్ప మర్మం, అలనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనెను. కనుక ఈ మాట మరి ఇశ్రాయేలు ప్రజలకు వర్తిస్తుంది. వారు ఏది నష్టపోయారో తిరిగి దేవుడు జాలిపడి వారి విషయంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారితో ఉన్న ప్రణాళిక మనతో కూడా చేస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? మనలో నిరీక్షణ, సమకూర్పు కొరకై మనం సిద్ధపడుతున్నామా? 2వది బలవంతులంగా ఉంటున్నామా? 3వది సువాసనగా ఉంటున్నామా? 4వది స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నామా? 5వది దేవుని మహిమ ఉన్నత స్థానాన్ని పొందుకుంటున్నామా? 6వది శాఖలుగా, అంటే ఫలాలు కలిగి సమాధానం కలిగి జీవిస్తున్నామా? 7వది అనేకులకు రక్షణకరంగా ఉంటున్నామా? ఈ విషయాల్లో తప్పిపోయినట్లయితే దేవుడు మనకి గొప్ప ఆధిక్యతగా ఇచ్చాడు. ఈ మాట ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. ద సావరెనిటీ ఆఫ్ గాడ్. ఈ వచనంలో మనం ఏం తెలుసుకోవాలంటే, యెహెజ్కేలు 17:24 అంతా దేవుని నియంత్రణలో ఉంటున్నది. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడును. పచ్చని చెట్టును ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు వికసించున్నట్లుగా చేయువాడను. భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. అంటే ఆయనకు అసాధ్యమైన లేదు. ఆయనే సర్వభౌమాధికారము కలిగిన వాడు. ఆయనను మనం ఏమీ ప్రశ్నించలేనివారు. ఆయన ఒకరిని హెచ్చించగలడు, ఒకరిని తగ్గించగలడు, ఫలింపచేయగలడు, నిష్ఫలులుగా చేయగలడు. కాబట్టి ఆయన సార్వభౌమాధికారమునకు మనము లోబడిన వారమై ఉంటే దేవుడు తన వాగ్దానం మన పక్షంగా నెరవేరుస్తాడు. కనుక చెప్పబడిన 7 విషయాల్లో ఎక్కడ మనం తప్పిపోతున్నాం? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని ప్రభుకు అనుకూలంగా జీవించి వాగ్దాన ఫలం పొందినట్లు ప్రభు మనలను సిద్ధపరచును గాక. ప్రార్థనలో ప్రవేశించక మునుపు